బా ఈ బాక్సులు 3 ఉన్నాయి కదా, ఈ ఆరెంజ్లు 4 ఉన్నాయి. ఈ ఇది కూడా ఒక బాక్స్ లో పెట్టాలి. కానీ నువ్వు 3 స్కెచ్లు మార్చి బాక్స్ తయారు చేయాలి. 3 స్కెచ్లు జరిపేటాలి. సరే నేను గేమ్ స్టార్ట్. అయ్యో మర్చిపోతున్నా, 500 బెట్. పైగల కూడా పందెమేనా? ఇప్పుడు రైకల్ జాతర ఉంది, జాతరకు చీరనా లేకపోతే అమ్ముకి ఇట్లా బొమ్మలు కొనొచ్చు, అందుకే బెట్, లేకపోతే బెట్ పెట్టకపోదు. సరే ఇలా కొట్టుడే. అయ్యో మధ్యలో పిల్లర్ ఎటువైంది? పిల్లర్ లేకుంటే ఇల్లు ఉంటుందా? ఇట్లా కాదు, ఒక డబ్బా అయింది కదా. అది నువ్వు అదేంటి ఇంజనీరింగ్ అయితే మాత్రం పిల్లర్లు పోయకుండా ఇల్లు కట్టేస్తావు. ఇంజనీరే కడుతుంది ఇంజనీరే మరి. స్టడీ ఇంకా దగ్గరికి వచ్చింది. ఇట్లా కాదా? మంచిగా ఆలోచించు, మంచిగా ఆలోచించు. ఇట్లా ఇవి 2 బాక్సులు అవుతాయి, ఈ మధ్యలో గోడలు రావాలా. మూడు స్కెచ్లు 3 సార్లు మార్చాలి, గేమ్ ఓవర్ అవుతుంది. నువ్వే అయితలేదు నాతో చేసుడు. ఎట్లా అవుతారు? నువ్వు మార్చినప్పుడు నేను భయపడ్డా, ఎక్కడ విన్ అవుతాడో అని. నేనే విన్ను. ఇక్కడ వేసి పెట్టినా 3 బాక్సులు అయినట్టే, 1 2 3 అయినాయి. నువ్వు లెక్క పెట్టుకోలేదు. ఈ 2 ఇక్కడ పెడితే అవుతుండే. అయిపోయింది, నేను చెప్పిన. కాకపోతే నేను చూసిన అక్కడ ఎక్కడ సెట్ అవుతాడు పోతున్నా, మా గేమ్ గెలుస్తాడు అనుకున్నా, గెలవలేదు. ఈసారి అయితే డబ్బులు నాయే. బావా, నువ్వు గోడ గడియారంలో ఎప్పుడన్నా ఒకటి గమనించినవా? ఏంటిది చెప్పు. నేను ఇప్పుడు చెప్తా, నువ్వు దానికి ఆన్సర్ చేయి. సరే. 12 6 పోతే ఎంత? 6 మైనస్ 6. 11 5 పోతే ఎంత? 6. 10 4 పోతే ఎంత? 6 మైనస్ 6. 9 3 పోతే ఎంత? 6. 8 2 పోతే ఎంత? 6. 7 1 పోతే ఎంత? 6. అరే భలే వచ్చింది 6 మొత్తం. అన్ని 6 వచ్చినాయా? ఇప్పుడు సెకండ్ గడియారంలో కోదాం. ఇది ఎట్లా? 12కు 12. 11కు 1 కలిపితే ఎంత? 12. 10కి 2 కలిపితే ఎంత? 12. 9కి 3 కలిపితే ఎంత? 12. అరే మంచిగా వస్తుంది. 8కి 4 కలిపితే ఎంత? 12. 7కి 5 కలిపితే ఎంత? 12. 6కు 6. అరే భలే ఉన్నాయి. కరెక్ట్ వచ్చిందా? అసలు ఎప్పుడు గమనించలేదు, ఇట్లా మంచిగా వచ్చిందిగా. మా గేమ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కండి. మంచిగా వచ్చింది. ఇది అయితే చేసింది కూడా మంచిగా ఉంది. డిజైన్ కూడా సూపర్ వచ్చింది. దీనిలో ఫ్లవర్ వచ్చింది, దీనిలో రౌండ్ వచ్చింది. ట్రిక్ భలే ఉంది. మరి అసలు ఎప్పుడు కూడా ఇట్లా ఊహించలేదు. మస్తు ఉంది బావా. ఈరోజు గేమ్ ఏంటంటే ఇదొక ఇల్లు, ఈ 9 టమాటాలు 9 మంది అనుకో, ఈ 9 మందికి 9 రూములు తయారు చేయాలి. కండిషన్ ఏంటంటే ఈ మార్కర్ ఉంది కదా, 2 సార్లు పైకి లావట్టాలి. ఇట్లా గీసుడు 2 3 సార్లు ఉండదు, 2 సార్లు. అయ్యో గేమ్ బెట్టు. 100 ఎక్కువ అంటే ఊకే గులుగుతున్నావు, 500 తీసుకుంటున్నావు బెట్టు. కానీ 1 అయింది, 2 3 4 5 సార్లు గీయమని నేను 2 సార్లు లావట్టమని చెప్పిన నేను. మార్కర్ 2 సార్లు మార్కర్ లావట్టాలి. అదేంటి ముగ్గులు ఎత్తునా? అవి రూమ్లు అంటారా? బాబా ఇంటెలిజెంట్ ఐడియా. టక్కన మలిపై. మంచిగా ఆలోచించు. అత్తయ్య 9 గదులు ముగ్గేసే మేడతోనే కానీ ఒకటి 1 2 3 4 5 6 7 8 9. ఎస్ గెలిచిన. అంటున్నా ఈజీగా ఉందని చెప్పి 100 రూపాయలు పెట్టినావు కానీ ప్లాన్ తోటి. నేను టమాటాలతో 200 చంపయ్యచ్చు. నేను చూస్తే 200 కదా.
బా ఈ బాక్సులు 9 ఉన్నాయి కదా, గ్లాసులు 6 ఉన్నాయి. ఇట్లా 3 ఉన్నాయి కదా, ఇట్లా 3 ఉన్నాయి. ఇట్లా లెక్క పెట్టిన 3 రావద్దు, ఇట్లా లెక్క పెట్టిన 3 రావద్దు, ఇట్లా లెక్క పెట్టిన 3 రావద్దు. 2 గ్లాసులే రావాలి. ఎట్లా చూసినా 2 గ్లాసులు రావాలి. స్టార్ట్ చేయి గేమ్. 200 పెట్టు. పందెం మ్యాచ్ ఇడిసే పెడతలే. అయిపోయింది. 2 ఇట్లా 3 ఉన్నాయి. రియాక్ 2 రావాలన్న, టచ్ కావద్దు దేనికి కూడా. 2 అట్లయినా అవ్వా ఇటు పెట్టి 3 అవుతుంది. ఇట్లా 3 అవుతున్నాయి. టచ్ కాలేవా 3 గిన్నెలు? అవ్వచ్చి అంటే మన కళ్ళకి ఏంటంటే అక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 కనబడుతున్నాయి. కాకపోతే ఇట్లా చూసుకో లైన్. ఆడ 3 వచ్చినాయి. మళ్ళీ చెప్పలేక సేమ్ ఉంది. నేను పెట్టింది నాకే చూపించి గేమ్ ఓవర్. గెలుద్దాం అనుకుంటుండు. సరే గెలుతా, ఖచ్చితంగా గెలవాలి. సరే ఈజీ గేమే. థింకింగ్ అతడు దింపాల. అది స్క్రూ నింపేది నా దగ్గర. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎట్లా 2 గెలిచిన అది ఈజీ గేమ్ అని చెప్పిన. చూసిరా 200 దొబ్బిండు. నువ్వు ఎన్ని దొబ్బినావు ఇప్పటికి? దగ్గర 4000 దొబ్బినావు. మాకు ఖర్చులు ఉంటాయి. అట్టుగా 200 పోగొట్టుకుంటే. బా ఈ అరటి పండ్లు ఇట్లా లెక్క పెట్టిన 5 ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి లెక్క పెట్టిన 5, ఇటు నుంచి ఇక్కడికి లెక్క పెట్టిన 5, ఇటు నుంచి ఇటు లెక్క పెట్టిన 5 ఉన్నాయి. 500 అంటే మనం ఇట్లా లెక్క పెట్టిన 4 రావాలి. ఇటు నుంచి లెక్క పెట్టిన 4, ఇట్లా లెక్క పెట్టిన 4, ఇట్లా లెక్క పెట్టిన 4 రావాలి. ఎట్లా ఎత్తావో చెయ్యు. ఈ గేమ్ లో మాత్రం నేను గెలిస్తే మాత్రం నువ్వే రోజు చాయ్ పెట్టి పోయాలి. పెట్టాలా? నువ్వే వినుగా అయితే మరి చాయ్ పెట్టద్దు అనుకుంటా. ఊక బెట్టు అంటే డబ్బులకు ఊక గులుగుతున్నావు. అన్ని ప్లేస్లలో ఉన్నాయి కదా, 5 తిన్నప్పుడు 4 ఎట్లా అత్తాయి కాబట్టి నేను చెప్పిన నువ్వు చేసి చూపించు. అట్లా నేను తీసేయమని చెప్పు. 4 అట్లా తీసేయమని చెప్పలే నేను. ఇటు సైడ్ అటు సైడ్ అట్లా 4 రావాలి. 4 కుప్ప 4 ఉంటుంది అన్న. నేను ఇక్కడ నుంచి లెక్క పెడితే 4, ఇట్లా లెక్క పెడితే 4, ఇట్లా అత్తయ్య ఈజీగా ఉంటుంది. చూడు ఇంట్లో తప్పేం లేదు, నేను కరెక్ట్ పెడుతున్నా. ఇప్పుడు లెక్క 2 3 4 3 4 1 2 3 4 1 2 3 4 వచ్చినాయా? మిగతా 4 అరటి పళ్ళు ఏమో ఎటువైనా ఏమని ఎవరు తిన్నారు. రేపటి నుంచి ఛాయ్ నువ్వే పెట్టుడే. ఏం గెలుమని చెప్పిన. అవును 4 అరటి పళ్ళు ఎక్కడ పోయినాయి?